అందరికీ నమస్కారం. నా ఛానల్‌కి స్వాగతం. ఒక చిన్న గ్రామంలో పాత దేవాలయం. ఆ దేవాలయానికి చూసుకునేవాడు రామయ్య. పేదవాడు. ఒక రోజుకు ఒక పూట భోజనం కూడా కష్టమే. కానీ ప్రతిరోజు ఉదయమే లేచి దేవాలయానికి ఊడ్చి గుడి దీపం వెలిగించేవాడు. నైవేద్యం పెట్టడానికి డబ్బు లేదు. పండ్లు, పూలు కొనలేడు. కానీ తన మనస్సు మాత్రం స్వచ్ఛంగా ఉండేది. రోజు ఇలా ప్రార్థించేవాడు. స్వామీ, నాకేమీ ఇవ్వక్కర్లేదు. నా నమ్మకాన్ని మాత్రం వదలొద్దు. ఆ గ్రామానికి చాలా గొప్ప మనిషి వచ్చాడు. ఖరీదైన బట్టలు, సేవకులు వచ్చారు. ఆ మనిషి గుడిలోకి వచ్చి విలువైన నైవేద్యాలు పెట్టించాడు. పూజారి మంత్రాలు చదివాడు. రామయ్య మూల నిలబడి చూస్తూనే ఉన్నాడు. తన చేతిలో ఉన్నది గ్లాస్ నీళ్లు మాత్రమే. అతడు గర్భగుడిలోకి వెళ్ళి ఆ నీళ్లు దేవుడి ముందు పెట్టాడు. కళ్ళు మూసుకొనే ఇలా అన్నాడు. స్వామీ, అదే నా నైవేద్యం. అదే ఆ గొప్ప మనిషి నిద్ర పట్టలేదు. కళ్ళు మూసిన వెంటనే దేవుడు దర్శనం ఇచ్చాడు. దేవుడు ఇలా అన్నాడు. నీ కానుకలు బరువైనవి. కానీ రామయ్య నమ్మకం విలువైనది. ఆ మాటలతో ఆ మనిషి ఉలిక్కిపడ్డాడు. మనిషి గుడికి వచ్చి రామయ్య కాళ్ళకు నమస్కరించాడు. నువ్వు నిజమైన భక్తుడివి అన్నాడు. అతడు ఆ గుడిని మంచిగా చేయించాడు.